అనగనగా సిద్దనపల్లి అనే ఊళ్ళో సూరయ్య అనే ఒక వంటవాడు ఉండేవాడు. అతను వంటలు చాలా బాగా చేస్తాడు. ఏ ఊళ్ళో పెళ్ళి అయినా వంటలు చేయడానికి వెళ్ళేది సూరయ్యే. ఏదైనా పెళ్లిలో సూరయ్య వంటలు చేస్తున్నాడు అని తెలిస్తే ఆ పెళ్లికి జనం బాగా వచ్చేవారు. ఒకరోజు ఆవులపల్లిలో జరిగే పెళ్లికి వంటలు చేయడానికి వెళ్ళాడు సూరయ్య. పెళ్లిలో రకరకాల వంటలు చేశాడు. పెళ్లికి వచ్చిన వారంతా పెళ్లి భోజనం చాలా బాగుంది అని తిన్నారు. పెళ్లి అంతా అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. పెళ్లి ఇంటి యజమాని సూరయ్యను పిలిచి డబ్బులు వక్కాకులో పెట్టి ఇచ్చాడు. అలాగే మిగిలి ఉన్న కేసరి బాతు, మైసూర్ పాకు, పలావు అంతా ఒక చిన్న సంచిలో పెట్టి ఇచ్చాడు. సంచిని భుజం మీద వేసుకుని దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ ఊరి దారిలో వెళ్తూ ఉన్నాడు సూరయ్య. సూరయ్యకు రాత్రిపూట నడుచుకుని వెళ్ళాలంటే చాలా దిగులు. ఏ దయ్యం వచ్చేస్తుందో, ఏ దొంగ వచ్చి పట్టుకుంటాడో అని దిగులుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సూరయ్య వెళ్ళే దారిలోనే ఒక నది ఉంది. ఆ నది దగ్గర ఒక గుడి ఉంది. ఆ గుడి దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకున్నాడు. వెన్నెల రాత్రి, మంచు కొంచెం పడుతూ ఉంది. చల్లగా గాలి వేస్తోంది. అయినా సూరయ్యకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఇన్ని అవస్థలు పడుతూ వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం నుంచి నలుగురు దొంగలు దొంగతనం చేసి వస్తూ ఉన్నారు. ఈలలు వేసుకుంటూ వస్తున్న దొంగల్ని చూశాడు సూరయ్య. దొంగలు సూరయ్యను చూడలేదు. సొమ్ము దొరికిన సంతోషంలో ఎగురుతూ వస్తున్నారు. సూరయ్యకి మాత్రం చెమటలు మరింత ఎక్కువయ్యాయి. ఈ దొంగలు నన్ను చూస్తే చంపేస్తారు అనుకుంటూ అటు ఇటు చూశాడు. ఎటువైపు వెళ్ళడానికి దారి లేదు. పక్కనే ఊడలు ఉన్న పెద్ద మర్రి చెట్టు కనబడింది. భుజం మీద ఉన్న సంచిని మర్రి చెట్టు మొదల్లో పెట్టేసి గబగబా చెట్టు ఎక్కేశాడు. చెట్టు మీద చిటారు కొమ్మ వరకు ఎక్కి అక్కడ కూర్చున్నాడు. పగలంతా పనిచేసి ఉన్నాడేమో, కొద్దిసేపటికే మత్తు వచ్చి నిద్రపోయాడు. మర్రి చెట్టు మొదలు పక్కన ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో నుండి పాము యువతలకు వచ్చి సూరయ్య పెట్టిన సంచి దగ్గరకు వెళ్ళింది. నెమ్మదిగా సంచి లోపలికి దూరి ఆ సంచిలో ఉండే వంటకాలను తింది. మిగిలిన భోజనం అలాగే వదిలేసి పుట్టలోకి వెళ్ళిపోయింది నాగుపాము. కొంచెం సేపటికి ఆ నలుగురు దొంగలు సొమ్మును తీసుకుని మర్రి చెట్టు కిందకు వచ్చారు. వాటిని భాగాలుగా చేసుకుందామని అందరూ చెట్టు కింద కూర్చున్నారు. సూరయ్య పెట్టిన సంచి కనబడింది చిన్న దొంగకు. ఆ సంచిని మిగిలిన దొంగలకు చూపించాడు. రెండో దొంగ ఆ సంచిని విప్పి చూశాడు. ఇంకేముంది, గుమగుమలాడుతూ వాసన వస్తుంది. ఎవరో పెళ్లి భోజనం ఈ సంచిలో పెట్టి మర్చిపోయినట్లున్నారు. సొమ్ముకు సొమ్ము, భోజనానికి భోజనం అనుకుంటూ అందరికీ పంచిపెట్టి తాను కూడా కొంచెం పెట్టుకుని తిన్నాడు పెద్ద దొంగ. కొద్దిసేపటికే తిన్నదంతా వాంతులు చేసుకుంటున్నారు. ఆ సంచిలో ఉన్న భోజనాన్ని తింటూనే విషమంతా వీళ్ళ ఒంటికి ఎక్కేసింది. ఒకడు తన్నుకులాడుతూ ఉన్నాడు, ఇంకొకడు పొరలాడుతూ ఉన్నాడు, మిగిలిన వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. ఇలా కొంతసేపు జరిగింది. చివరకు దొంగలందరూ ప్రాణం విడిచారు. అందరి నోటి నుంచి నొరగ వచ్చింది. అప్పటికి అర్ధరాత్రి అయిపోయింది. నిశ్శబ్దంగా ఉంది ఆ చోటంతా. ఈలోపు మర్రి చెట్టు మీద పడుకుని నిద్రపోతూ ఉన్న సూరయ్యకు మెలకువ వచ్చింది. చెట్టు పైనుంచే చుట్టూ చూశాడు. దొంగలు కింద పడుకొని ఉండడం చూశాడు. అరే, మీరు ఇక్కడే ఉన్నారా? ఈ రాత్రికి వీళ్ళు నన్ను విడిచిపెట్టేటట్టు లేరు అనుకుని తిరిగి కొంచెం సేపు నిద్రపోయాడు. మంచు బాగా పడుతూ ఉండడంతో అతనికి నిద్ర పట్టలేదు. కొంతసేపు అయ్యాక తిరిగి లేచి కిందకు చూశాడు. దొంగల నోట్లో నొరగ కనబడింది. ఏదో విషపురుగు కుట్టినట్లుంది. అందుకే వీళ్ళ నోట్లో నుండి నొరగ వస్తుంది అని అనుకున్నాడు. ఈరోజు నా గ్రహచారం బాగున్నట్లుంది. అమ్మా దుర్గమ్మ, నువ్వే కాపాడావు అని తల్లిని తలుచుకున్నాడు. ఆ దొంగలకు ప్రాణం ఉందో లేదోనని ఒక రెమ్మ విరిచి వాళ్ళ మీదకు విసిరాడు. దొంగలు కదలలేదు. నెమ్మదిగా చెట్టు నుండి కిందకి దిగాడు. భోజనం ఉన్న సంచిని తీసుకుందామని వెళ్ళాడు. ఆ సంచిలో ఏమీ లేదు. దాని పక్కనే ఒక చిన్న మూట కనబడింది. మూటను విప్పి చూశాడు. ఆ మూటలో కావలసినంత బంగారం ఉంది. వాటిని చూసేసరికి సూరయ్యకు ఎక్కడా లేని సంతోషం కలిగింది. ఆ సంతోషంలో ధైర్యం వచ్చేసింది. ఆ మూటలోనే ఒక వజ్రపు కత్తి కూడా ఉంది. ఆ కత్తితో చచ్చిపోయిన దొంగల్ని మళ్ళీ పొడిచాడు. ఆ తర్వాత సొమ్ముల మూటను ఎడమ భుజం మీద వేసుకుని కుడి చేతిలో వజ్రపు కత్తిని పట్టుకుని మీసాలు తిప్పుకుంటూ ఇంటి దారి పట్టాడు. ఇంటికి వెళ్ళేసరికి తెల్లవారిపోయింది. ఇంటికి చేరగానే భార్యని లేపాడు. దొంగల్ని చంపిన సంగతి చెప్పి వజ్రం కత్తిని చూపిస్తూ, నేను నలుగురిని చంపిన వీరుడిని, ఈ ఊరిలోనే ఎవరూ చేయలేని పనిని చేశాను అంటూ తన భార్య దగ్గర గొప్పలకు పోయాడు. అలాగా,
నీలాంటి ధైర్యం ఉండే మొగుడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పొగిడింది సూరయ్య భార్య. సరే సరే, నేను చెప్పిందంతా మనసులో పెట్టుకో. ఊరిలోకి నీళ్లకు వెళ్ళినప్పుడు ఎవరితో అన్నా అన్నావు గనుక అంటూ నీళ్లు తాగుతూ చెప్పాడు సూరయ్య. ఏమండి, దొంగల్ని చంపి మంచి పని చేశారు, ఈ విషయం చెప్పుకోకపోతే ఎలా అని అంది సూరయ్య భార్య. మంచిదో చెడ్డదో ఊళ్ళో ఎవరికీ చెప్పొద్దు అంతే అంటూ గదిమాడు సూరయ్య. సూరయ్య భార్య ఉండలేకపోయింది. మా ఆయన ఇంత మంచి పని చేసి వచ్చాడు, దీన్ని ఊరి వాళ్లకు చెప్పకపోతే ఎలా అని అనుకుని నీళ్లకు వెళ్ళినప్పుడు ఆడవాళ్లతో నా మొగుడు 4 దొంగల్ని చంపిన వీరుడు అంటూ గొప్పగా చెప్పేసింది. ఈ ఆడోళ్ళంతా వెళ్ళి వాళ్ల మొగుళ్లకు చెప్పేశారు. సూరయ్య చేసిన పని సిద్దన్నపల్లికే కాదు, చుట్టుపక్కల ఉండే ఊళ్ళల్లో కూడా తెలిసిపోయింది. ముగలపల్లి అనే ఊరిలో చాలా రోజులుగా ఒక రాక్షసి జనాలను బెదిరించి నానా అవస్థలు పెట్టి బాధిస్తూ ఉంది. సాయంత్రం అయ్యేసరికి రాక్షసి ముగలపల్లికి వచ్చి ఎవరన్నా ఊరి లోపల కనబడితే పట్టి తినేస్తూ ఉంది. దాంతో ఆ ఊరి వాళ్ళు సాయంత్రం అవుతుందంటే చాలు అందరూ తలుపులు మూసేసుకుని ఉండేవారు. ఈ రాక్షసి ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉండేది. సూరయ్య 4 చంపిన వీరుడు అనే విషయం ముగలపల్లి ప్రజలకు తెలిసింది. ముగలపల్లి ప్రజలు పొద్దున్నే లేచి సిద్దన్నపల్లిలో ఉండే సూరయ్య దగ్గరకు వెళ్ళి వారి ఊరిలో జరిగే రాక్షసి విషయం గురించి చెప్పారు. ఈ మాటలు వినేసరికి సూరయ్యకి చలి జ్వరం వచ్చేసింది. నిజం చెబితే పరువు పోతుంది అనుకుని సూరయ్య తల గీక్కుంటూ, సరే నేను రేపు మీ ఊరికి వచ్చి రాక్షసి సంగతి చూస్తాను అని చెప్పి వాళ్లను పంపించేశాడు. తర్వాత సూరయ్య ఇంటి లోపలికి వెళ్ళి భార్యను చెడామడా తిట్టి, నేను 4 దొంగల్ని చంపిన వీరుడిని కాదే అంటూ మర్రి చెట్టు దగ్గర జరిగిన అసలు విషయం అంతా చెప్పాడు. ఊళ్ళో వాళ్లకు చెప్పొద్దు అంటే పక్క ఊరి వాళ్లకు కూడా తెలిసిపోయేటట్టు చేశావు, నాకు ఈ శాస్తి జరగాల్సిందే అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు సూరయ్య. మీరేమీ దిగులు పడొద్దండి, నేను ఒక ఉపాయం చెప్తాను వినండి అని అంది సూరయ్య భార్య. ఏమిటా ఉపాయం? మొగలపల్లి వాళ్ళు పిలిచింది పెళ్లి వంటలు చేయడానికి కాదు, రాక్షసుని చంపడానికి అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు సూరయ్య. మీ నడుముకు తువ్వాలు కట్టుకుని ఆ తువ్వాలకు వజ్రం కత్తి కట్టుకుని వెళ్ళండి. ఆ కత్తిని చూసి ఆ రాక్షసి మిమ్మల్ని ఏమీ చేయలేదు అని అంది సూరయ్య భార్య. బానే ఉంది నీ ఉపాయం, అది రాక్షసి, దాని ముందు కత్తులు కటారాలు పనిచేయవు. ఎవరన్నా కనబడితే చాలు అరటిపండు మింగినట్లు మింగేస్తుంది. నీకేంటి, నువ్వు బాగానే చెప్తావు, దాని దగ్గరికి వెళ్ళేవాడికి తెలుస్తుంది ఆ బాధ అని కోప్పడ్డాడు సూరయ్య. నా మాంగళ్యంలో సత్యం ఉంటే నాకు 35వ స్థానం మిగులుతుంది అంటూ ధైర్యం చెప్పి తువ్వాలు వజ్రం కత్తి ఇచ్చింది సూరయ్య భార్య. మరుసటి రోజు సాయంత్రానికి మొగలపల్లి వెళ్ళాడు సూరయ్య. ఆ ఊళ్ళో ఉండే వాళ్ళంతా 4 చంపిన వీరుడు వచ్చేశాడు అంటూ ఉన్నారు. ఊరి ప్రజలను ఊరి ముందర ఉండే రచ్చబండ దగ్గరకు పిలిపించి ఇలా అన్నాడు, రేపు పొద్దున్న వరకు మూసిన తలుపులు తీయకూడదు, అందరూ వెళ్ళి తలుపులు మూసుకుని పడుకోండి అని చెప్పాడు. అందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి తలుపులు వేసుకున్నారు. బాగా చీకటైపోయింది. రాక్షసి కొత్త వాసన అంటూ రచ్చబండ దగ్గరకు వచ్చింది. చెట్టుపైన ఉన్న సూరయ్య భయపడుతూ ఉన్నాడు. రాక్షసి అయితే ఎవరొస్తారా పట్టి తిందామా అంటూ ఎదురు చూస్తూ ఉంది. అర్ధరాత్రి అయిపోయింది. నెమ్మదిగా సూరయ్య తువ్వాలకు కట్టిన వజ్రపు కత్తిని తీసి చెట్టుపై నుండి ఆ రాక్షసి కంటిలో పొడిచాడు. తువ్వాలు తీసి ఆ రాక్షసి మెడకు గట్టిగా చుట్టి చెట్టుకు కట్టేసి 2వ కన్నును కూడా పొడిచేశాడు. తర్వాత కిందకు దిగి అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి తలుపులు గట్టిగా తట్టి అందరినీ బయటికి రమ్మని పిలిచాడు. అక్కడ ఉన్న వారంతా రాక్షసి అరుపులు విని బయటకు వచ్చారు. మొత్తం అందరూ కలిసి ఆ రాక్షసిని చంపేశారు. ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేశావు అంటే నువ్వు సామాన్యుడివి కాదు. ఇక మీదట నీ పేరు 4 చంపిన వీరుడు కాదు, రాక్షసిని చంపిన ధీరుడు అంటూ సూరయ్యకు మర్యాదలు చేసి సిద్దన్నపల్లికి పంపించారు. సూరయ్య సిద్దన్నపల్లికి వచ్చి ఊరిలోని తోటవాడిని పిలిచి, ఇక మీదట నేను వీరుడు కాదు, ధీరుడు కాదు, సీమకు మొనగాడు కాదు, ఈ విషయం చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి అందరికీ డప్పు కొట్టిరా అని అన్నాడు. ఏమి సామి అలా అంటున్నావు అని అన్నాడు ఆ తోటాయన. అసలు విషయం చెప్పకుండా ఇలా అన్నాడు, నాకు వయసు అయిపోయింది,
ఇక మీదట అలాంటి పనులు చేసే శక్తి నాకు లేదు అని అన్నాడు. సూరయ్య చెప్పినట్లుగానే అన్ని ఊళ్లకు వెళ్ళి టముకు వేసి వచ్చాడు తోటాయన. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.